బాగుంది. ఇక్కడికొచ్చి కూర్చున్నారా? కింద మీ చెల్లెలు కొడుకు కేక్ కట్ చేయబోతున్నాడని మీకు తెలీదా? చెప్పేది వినండి. రండి, రమ్మంటుంటే. పదండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ జోయల్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. టేస్ట్ బాగుంది. అరే వర్గీస్, అయ్యా 2 గ్లాసులు పట్టరారా. అలాగేనయ్యా. మీరుండండి, నేను తీసుకెళ్తాను. అలాగేనమ్మా. తాత, గ్లాసులు. ఇటీవు. ఇది నాటు సారా కదా? సారాయి కాదే, ఫ్రూట్స్ లోంచి తీసేది. దట్టమైన అడవిలోంచి తీసుకొచ్చిన పళ్ళతో తీసే ఔషధమేనేది. పట్టుకోండి. దానికి కూడా గ్లాస్ ఇవ్వరా. మంచిదేగా, లోపల ఉన్న నొప్పులకి బయట ఉన్న నొప్పులకి. ఆ మనోజ్కి ఇప్పుడు ఎలాగుందిరా? కాలు నరకడం కన్నా కూడా తన కూతురు ముందు నరిగారు కదా. చాలా బాగా చదువుతుంది అమ్మాయి. అది కౌన్సిలింగ్ లో సరైపోతుంది. అదే ఆ బోటు విషయం సిఐతో మాట్లాడానుగా, అది నా కోసం కాదు, మనోజ్ కోసం. అదే మంచిదైంది. వాడికే సమస్య లేకుండా ఉంటుంది పాపం. అనుమా, నిన్న పాల్ని కలిశాను. కొత్త ఇల్లు గృహప్రవేశానికి రెడీగా ఉండమని చెప్పారు. నీ ఫ్రెండ్స్ని కూడా ఒకరోజు పిలుద్దాం, సరేనా? నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా. రేపు కొత్త ఇంటి తాళం చెవులు ఇస్తానని చెప్పారు. నువ్వురా. నాకు బొచ్చుడు అసైన్మెంట్స్ ఉన్నాయి, మీరు మాత్రం వెళ్ళిరండి. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు నన్ను తిట్టకూడదు మరి. కొత్త ఇంటికి వెళ్ళిన హాస్టల్ వెకేట్ చేసి వచ్చానా? వద్దు వద్దు వద్దు. అప్పుడు వెళ్ళడానికి రావడానికి టైం సరిపోతుంది, చదవడానికి అస్సలు టైం ఉండదు. వద్దు. హాస్టల్ వద్దమ్మా, అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళ పిల్లలే ఉన్నారు. మనలాంటి వాళ్ళకి అక్కడ అసలు సెట్ అవ్వదమ్మా. సెంటు బాటిల్స్కు మధ్యలో కషాయం బాటిల్ ఉన్నట్టు. నన్ను బాధ పెట్టొద్దురా. ఇల్లు మారిన తర్వాత నువ్వు హాస్టల్కి వెళ్ళవసరం లేదు. ఇదిగో అమ్మా, సంతోషంగా తీసుకో. దేవుణ్ణి బాగా ప్రార్థించి లోపలికెళ్ళమన్నారు ఫాదర్. ఫోటో పక్కకు వాలినట్టుగా ఉంది కదా? దేవుడు తల పక్కకు వాల్చారు కదా, అందుకే అలా కనపడుతోంది.